వెల్కమ్ టు KPIAS ఢిల్లీ. సో మనం ఈ సెషన్లో కొన్ని కరెంట్ పాలిటీ అండ్ కరెంట్ ఎకానమీకి సంబంధించిన చాలా కీలకమైన ఇష్యూస్ని డిస్కస్ చేద్దాం. సో ముందుగా మనకు ఎన్నికల సంఘం. సో గత కొంతకాలంగా మనకు ఎన్నికల సంఘానికి సంబంధించిన వార్తాంశాలు ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం. కారణం ఏంటంటే అనేక దశల్లో మనకు ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. ఇంకా దాదాపుగా ముగింపు దశకు వచ్చేసింది. జూన్ 1వ తేదీన మనకు చివరి విడత ఎన్నికలు. ఎట్ ద సేమ్ టైం జూన్ 4న ఫలితాలు కూడా రాబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియలో మనకు అనేక అంశాలు, సో ఎగ్జామినేషన్స్లో అడగదగ్గ అంశాలు ఎన్నో వచ్చాయి. సో ఎప్పటికప్పుడు మీకు KPIAS ఢిల్లీ అందిస్తూ వచ్చింది. పూర్తి స్థాయిలో ఒక రౌండప్ రూపంలో కూడా త్వరలో అందిస్తుంది. సో మరి ఇక్కడ ఇష్యూ ఏంటనంటే ఎన్నికలు జరుగుతున్న సమయంలో వివిధ కేసులకు సంబంధించి కోర్టు జోక్యం చేసుకోకూడదు. సో ఈ అంశాన్ని చెప్తున్న ఆర్టికల్ మనకు 329 క్లాస్ B. సో ఈ ఆర్టికల్ను ఇప్పుడు ఎన్నికల సంఘం వినియోగించింది. సో ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నది. సో దీనికి సంబంధించి కేసులు దాఖలు అవుతున్నాయి. వివిధ అంశాలకు సంబంధించి ఇప్పుడు మీరు మధ్యలో జోక్యం చేసుకోకూడదు. సో ఇది మేము చెప్తున్నది రాజ్యాంగాన్ని ఉటంకిస్తూ చెప్తూ ఉన్నాము అని చెప్పింది. దీన్ని సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది. సో అది అంశం. మరి అంశం ఇలా ఉంది కాబట్టి క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ బూత్ వైజ్ ఓటర్ టర్న్అవుట్. అసలు అంతా ఇష్యూ దీని చుట్టే జరిగింది. మనకు ఎన్నికల్లో మీరు ఏదో ఒక పోలింగ్ బూత్లో ఓటు వేసి ఉంటారు. ఒక్క పోలింగ్ బూత్కు సంబంధించిన పోలైన ఓట్లు ఏ పార్టీకి ఎన్ని పడ్డాయి, ఈ సమాచారం అంతా కావాలి అని చెప్పి మనకు ADR అనే సంస్థ, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ కోర్టును ఆశ్రయించింది. సో ఈ నేపథ్యంలో మనకు ఈ సమాచారం బయటకు వచ్చింది. సో ఎన్నికలకు సంబంధించి మనకు 17C అని చెప్పి ఉన్నది. సో ఈ 17C ఏమని చెప్తుంది అని అంటే పోలింగ్ బూత్ వైజ్గా మనకు ఎన్ని ఓట్లు పోల్ అయినాయి అని తెలియజేస్తుంది. సో చాలా ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఇటీవలి కాలంలో 17C వార్తల్లో ఉంది. దీనికి సంబంధించిన సమాచారం ఇది. సో ఇది ఈ నిబంధన ప్రకారము బూత్ వైజ్ ఓటర్ టర్న్అవుట్ని ఇవ్వాలి అని చెప్పి ఆశ్రయించిన నేపథ్యంలో ఎన్నికల సంఘం 320B ఆర్టికల్ను వినియోగించింది. సో ఎన్నికల ప్రక్రియ మధ్య మనం ఇవ్వలేమని. సో ఇదే కాదు, ఎన్నికల ప్రక్రియలో మనకు VVPAT వెరిఫికేషన్ కూడా, ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ పైన కూడా కేసు దాఖలైంది. సో ప్రతి ఒక్కటి చెక్ చేయాలి అని చెప్పిన ఆ కేసుకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఏమని తీర్పు చెప్పింది, ప్రతి ఒక్కటి చెక్ చేయడం సాధ్యం కాదు. ఎట్ ద సేమ్ టైం మీరు సాంకేతికతను విశ్వసించాల్సి ఉంటుంది అని చెప్పి కూడా పేర్కొంది. మరి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం 123 ఏం చెప్తుంది అని అంటే ఎన్నికల సమయంలో ప్రసంగించేటప్పుడు 2 మతాల మధ్య, 2 ప్రాంతాల మధ్య, 2 కులాల మధ్య, 2 భాషల మధ్య విధంగా వైరుధ్యం లేదా శత్రుత్వం పెరిగేలా మాట్లాడకూడదు. సో రెచ్చగొట్టేలా మాట్లాడకూడదు అని చెప్తుంది. ఎవరైనా అలా మాట్లాడినా లేదా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన సెక్షన్ 77 ప్రకారము వారికి ఎన్నికల సంఘం నోటీస్ జారీ చేస్తుంది. ఈ ఎన్నికల్లో ఈ అన్నీ కూడా మనకు వార్తల్లోకి వచ్చిన నేపథ్యం ఉన్నది. కాబట్టి ఎక్కడో ఒక చోటు నుంచి మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉన్నది. అండ్ నెక్స్ట్ ఇంకొక అంశం ఉంది ఇక్కడ, ఇంకొక క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఎలక్షన్ కమిషన్. కింది వానిలో ఏ అంశం లేదా కింది వానిలో ఏ వ్యక్తి ఎన్నికల సంఘంతో సంబంధం లేదన్నాడు. సో పార్ట్ 15. సో ఆర్టికల్ 324 సుకుమార్ సేన్ అండ్ KC నియోగి. సో మీకు తెలిస్తే ఆన్సర్ చేసేయండి. సో ఇక్కడ మనకు పార్ట్ 15 భారత రాజ్యాంగంలో మనకు ఉన్న భాగాలలో 15వ భాగం దేనికి సంబంధించింది అంటే ఎలక్షన్ కమిషన్కు సంబంధించింది. ఎలక్షన్ కమిషన్కు. అదేవిధంగా ఆర్టికల్ 324 నుంచి ఆర్టికల్ 329 వరకు ఎన్నికల సంఘానికి సంబంధించింది. సో ఈ 329Bనే ఇప్పుడు మనకు వార్తల్లోకి వచ్చింది. ఆర్టికల్ 324 ప్రకారము భారత రాష్ట్రపతి ఎన్నికల సంఘాన్ని నియమిస్తారంటే ప్రధాన ఎన్నికల కమిషనర్, 2 ఎన్నికల కమిషనర్లు నియమిస్తారు. మరి ఈ నియామకాలకు సంబంధించి ఇటీవలి కాలంలో మార్పు కూడా వచ్చింది.
ఏంటి ఆ మార్పు అని అంటే రైట్, సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది, ఇది బాగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది, ఎన్నికల సంఘాన్ని రాష్ట్రపతి నియమిస్తారు, కానీ ఎంపిక చేసేందుకు కమిటీ ఉండాలి. ఈ కమిటీకి చైర్మన్గా ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆ న్యాయమూర్తి నియమించిన వ్యక్తి ఉండాలి అని చెప్పింది. ఈ విధంగా చట్టం చేయమని సూచించింది. కానీ ప్రభుత్వం ఏమని చట్టం చేసింది? సో ప్రధానమంత్రి ఉన్నారు, దాంట్లో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, లేదా లార్జెస్ట్ లీడర్ ఆఫ్ ద పార్టీ, ఓకే, ప్రతిపక్షంలో ఉంటూ అతిపెద్ద పార్టీకి నాయకుడు ఉన్నాడు. సుప్రీంకోర్టు బదులు క్యాబినెట్ మంత్రి ఒకరిని తీసుకొచ్చినారు. అంటే మళ్ళీ ఇద్దరు ఒకే పార్టీకి చెందిన వాళ్ళు, పైగా ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టి ఆయన మాట నెగ్గుతుంది అన్నది ఆరోపణ. ఎనీవే ఇది మనకు ఓకే అమల్లోకి వచ్చింది. అయితే వీళ్ళు ఒక కమిటీ వీళ్ళు ఎంపిక చేస్తారు. వీళ్ళు ఎంపిక చేసేందుకు ఒక జాబితా ఉంటుంది, ఆ జాబితాలోంచే ఎంపిక చేస్తారు. మరి ఆ జాబితా ఎవరు తయారు చేస్తారు అని అంటే మనకు సెర్చ్ కమిటీ తయారు చేస్తుంది. మరి ఆ సెర్చ్ కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారంటే క్యాబినెట్ సెక్రటరీ నేతృత్వం వహిస్తాడు. రైట్. సో ఈ విధంగా ఇటీవలి కాలంలో ఇది బాగా వార్తల్లో ఉంది కాబట్టి అడిగే అవకాశం ఉంటుంది. ఆర్టికల్ 326 ప్రకారం సార్వత్రిక వయోజన ఓటు హక్కు అనేది ఉన్నది. అండ్ భారతదేశానికి మొట్టమొదటి ఎన్నికల కమిషనర్గా పనిచేసింది ఎవరు అని అంటే సుకుమార్ సేన్. అండ్ ఇప్పుడు రాజీవ్ కుమార్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేసీ నియోగి, ఈయన మొదటి ఆర్థిక సంఘానికి చైర్మన్ అనమాట. సో ఈ ఆర్థిక సంఘం కూడా ఆర్టికల్ 280 ప్రకారం ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, దీనికి ఆయన నేతృత్వం వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి ప్రస్తుతం మనకు అమల్లో ఉన్నది 15వ ఆర్థిక సంఘం, దీనికి ఎన్కే సింగ్ నేతృత్వం వహించినారు. 16వ ఆర్థిక సంఘం కూడా మనకు కాన్స్టిట్యూట్ అయింది. దీనికి ఓకే 16వ ఆర్థిక సంఘానికి మనకు అరవింద్ పానగారియా నేతృత్వం వహిస్తున్నారు. ఈ అరవింద్ పానగారియా నీతి ఆయోగ్కి తొలి వైస్ చైర్మన్గా కూడా పనిచేశారు. ఓకే ఈ మనకు ఎన్కే సింగ్ అని ఆయన ఇటీవలే ప్రభుత్వం మనకు 1 కంట్రీ 1 ఎలక్షన్ అని ఒకటి తీసుకొని వచ్చింది, ఒక దేశం ఒక ఎన్నిక. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ, ఆ కమిటీలో కూడా ఈయన సభ్యుడిగా ఉన్నాడు. రైట్. సో ఈ విధంగా ఈ అంశాలని గుర్తుపెట్టుకోండి. మరి ఈ పర్టికులర్ ఇష్యూకు సంబంధించింది రైట్ జడ్జిమెంట్స్ అంటే 17C అనే అంశానికి సంబంధించి ఏం జడ్జిమెంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొన్నుస్వామి వర్సెస్ రిటర్నింగ్ ఆఫీసర్ నమ్మక్కల్ అని చెప్పి, సో దీంట్లో ఏం చెప్పినారంటే 320B ఆర్టికల్ ఏమున్నదనంటే ఎలక్షన్ అన్న పదం వినియోగించారు. ఎలక్షన్ సమయంలో రైట్ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకూడదు, న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోకూడదు అన్నది రైట్ ఎన్నికలు. అయితే ఇక్కడ ఈ జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే ఎలక్షన్ అంటే ఎలక్షన్ ప్రాసెస్ అని తీసుకోవాలా, ఎన్నికల మొత్తం ప్రక్రియ ఎప్పటి నుంచి తీసుకోవాలి రైట్, నోటిఫికేషన్ మొదలు ఫలితాలు వచ్చే వరకు మొత్తం ఎలక్షన్ ప్రక్రియనే, ఏదో ఒక్క నిమిషమో ఒక గంటనో ఒక రోజో కాదు అని చెప్పింది. అదేవిధంగా సుప్రీంకోర్టు అండ్ ఓకే వెంకటాచలం వర్సెస్ స్వామి ఓకే ఖాన్ అనే కేసులో ఆర్టికల్ 329B అనేది ఎప్పుడు అప్లికబుల్ అవుతుందంటే ఇఫ్ ద మ్యాటర్ పర్టైన్స్ టు ఆర్టికల్స్ ఈజ్ ఇన్అప్లికబుల్ రైట్ 191 అండ్ 193. సో ఆర్టికల్ 191 అండ్ ఆర్టికల్ 193లో డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబర్స్ ఉంటుంది. వివిధ కారణాల వల్ల సభ్యులను అనర్హతకు గురి చేస్తారు. అలా ఎన్నికల సమయంలో అనర్హతకు గురయ్యారనుకోండి, అప్పుడు ఇది వర్తించదు, 320B వర్తించదు. 191, 193 ఆర్టికల్ అమలు చేసే సందర్భంలో ఎన్నికలున్నా కూడా ఈ 329B వర్తించదు అని అంటే ఆ సమయంలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. ఏ విషయంలో 191, 193 అమలు చేసే విషయంలో కోర్టు జోక్యం చేసుకోవచ్చు, ఎలక్షన్ ప్రాసెస్ ఉన్నా సరే అని చెప్పింది. నేరుగా ఏ కేసు నుంచి అయినా మనకు క్వశ్చన్ రావచ్చు. నెక్స్ట్ సుప్రీంకోర్టు ఇందర్జిత్ బారువా వర్సెస్ ECI కేసు అనమాట. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎక్స్క్లూడెడ్ ఎలక్టోరల్ రోల్ ప్రిపరేషన్ ద డెఫినేషన్ ఆఫ్ ఎలక్షన్. సో ఎలక్షన్ అంటే మనకి ఈ కేసులో ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది, మొత్తం ఎన్నికల ప్రక్రియ అని జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ ఇక్కడ మనకు ఓకే ఎలక్షన్ అనేది ఎలక్టోరల్ రోల్ ఓటర్ల జాబితా తయారు చేస్తున్నప్పుడు అది ఎన్నికల్లో భాగం కాదు. దానిపైన ఏమైనా ఉంటే సుప్రీంకోర్టు జోక్యం కలగజేసుకోవచ్చు, ఏమైనా వివాదాలు ఉంటే సుప్రీంకోర్టు జోక్యం కలగజేసుకోవచ్చు అని ఏ కేసులో చెప్పింది అంటే ఇందర్జిత్ బారువా వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పింది. నెక్స్ట్
మనకు అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది హరికృష్ణలాల్ వర్సెస్ అటల్ బిహారీ వాజ్పేయి. ఈ కేసులో ఓన్లీ క్యాండిడేట్స్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ బై ద ఈసీ ఆర్ ఎలిజిబుల్ టు ఫైల్ ఎలక్షన్ పిటిషన్స్. అంటే ఎన్నికలకు సంబంధించి ఎవరైనా కేసు దాఖలు చేస్తే ఆ వ్యక్తి ఎవరై ఉండాలంటే ఎన్నికల సంఘం గుర్తించిన అభ్యర్థి అయి ఉండాలి. సో మీనింగ్ ఏంటి? ఎన్నికల సంఘం ఎవరిని గుర్తిస్తుంది? మనల్ని గుర్తిస్తుందా అంటే కాదు. ఎవరిని గుర్తిస్తుంటే నామినేషన్ వేసిన వాళ్ళను, ఆ నామినేషన్లో ఏ పొరపాటు లేకుండా ఎన్నికల సంఘం యాక్సెప్ట్ చేస్తుంది కదా, వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాడు గెలవకపోనియండి, పోటీ చేస్తున్నాడు అంతే, వాళ్ళ నామినేషన్ అనేది యాక్సెప్ట్ అయింది కాబట్టి వాళ్ళ అభ్యర్థి వాళ్ళు వేసిన కేసులను టేకప్ చేస్తుంది. సో మనకు ఇంతకుముందు చెప్పినాను, సూరత్లో ముఖేష్ అని ఏకగ్రీవంగా ఎన్నికైనారు. సేమ్. సో అక్కడ మిగతా కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఎన్నికల సంఘం గుర్తించలేదు ఆయనని. గుర్తించుంటే ఆయన కేసు వేయవచ్చు. రైట్. సో ఈ విధంగా మనకు ఈ కేసులపైన మనకు సందర్భాలు ఉన్నప్పుడల్లా వస్తూ ఉంటాయి. రెండవది ఏంటంటే గ్రూప్ 1 మీరు కానీ మెయిన్స్ రాస్తూ ఉంటే కంపల్సరీగా ఎక్కడో ఒక చోట వినియోగించుకోవాల్సి ఉంటుంది. రైట్. అండ్ నెక్స్ట్ మనకు ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ న్యూస్ ఇష్యూ కూడా ఉన్నది. సో అదేంటంటే భారతదేశము ట్రేడ్ డెఫిసిట్. ఓకే, భారతదేశం 100 దేశాలతో చేస్తుంది వ్యాపారం. నేను ఊరికి అట్లా చెప్పినాను అనుకోండి, అట్లా 100 దేశాలతో. అందులో టాప్ 10 ఉంటాయి కదా. సో ఎక్కువ మనం వాణిజ్యం చేస్తున్న దేశాలు, ఆ టాప్ 10 దేశాల్లో 9 దేశాలతో మనం డెఫిసిట్లో ఉన్నాము. ఓకే, మరి డెఫిసిట్లో ఉండడం అంటే ఏంటి అంటే ఆ దేశానికి మనం కొంటున్న దానికంటే అమ్ముతున్న పరిమాణం తక్కువ ఉన్నది. ఇంకా ఈజీగా అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే దేశం ఉంది. ఈ దేశానికి మనం 100 రూపాయల విలువైన వస్తువుల్ని పంపిస్తున్నాం. అంటే మనకు వాడు ఇస్తుంది ఎంత? 100 రూపాయలే. రైట్. మనం వాడి నుంచి కొంటుంది 120 రూపాయలు. అంటే మనకు వాడి నుంచి వస్తుంది 100 రూపాయలే, మనం వాడికి ఇస్తుంది 120 రూపాయలు. అంటే 20 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తున్నాం. ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉన్నదో అది డెఫిసిట్ అన్నమాట, వాణిజ్య లోటు అంటాం. అంటే భారతదేశము 100 దేశాలతో వ్యాపారం చేస్తున్న టాప్ 10 దేశాలు ఉంటాయి కదా మనం వ్యాపారం చేస్తుంది, ఆ టాప్ 10 దేశాల్లో 9 దేశాలతో మనం డెఫిసిట్లో ఉన్నాము. ఓకే, అది చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు 23-24 సంవత్సరానికి సంబంధించింది. ఏ ట్రేడ్ డెఫిసిట్ అకర్స్ వెన్ ఎ కంట్రీస్ ఇంపోర్ట్స్ ఎక్సీడ్ ఇట్స్ ఎక్స్పోర్ట్స్. అంటే ఒక దేశం నుంచి ఎగుమతులు అన్నవి రైట్ దిగుమతుల కంటే తక్కువగా ఉంటే అప్పుడు ఈ డెఫిసిట్ అనేది ఏర్పడుతుంది. సో ఈ కాన్సెప్ట్ పైన క్వశ్చన్స్ రావచ్చు. సో మనం ఏం కొంటాము వేరే దేశం నుంచి అంటే వస్తువులు కొంటాము, సేవలు కొంటాము, గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నమాట. రైట్. సో ఇక్కడ చూడండి మనకు ఎన్ని దేశాలతో ట్రేడ్ డెఫిసిట్ ఉన్నదో. చైనాతో డెఫిసిట్ ఉంది, రష్యాతో డెఫిసిట్. చైనాతో $85,087 మిలియన్, రష్యాతో అన్ని మైనస్. ఇక్కడ యుఎస్ఏ మాత్రం మనం ఓకే డెఫిసిట్లో లేము, సర్ప్లస్లో ఉన్నాము. రైట్. అంటే మన వస్తువులు ఎక్కువ అమెరికా వాళ్ళు కొన్నారని అర్థం. సో ఓకే 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇప్పుడు ఏమని అడుగుతాడు, టాప్ 10లో ఎన్ని దేశాలతో డెఫిసిట్లో ఉన్నాము అంటే 9 దేశాలతో. మనము ఓకే పాజిటివ్లో ఉన్న ఏకైక దేశం ఏదంటే అమెరికా దేశము. సో ఈ విధంగా మరి ఏ దేశంతో ఎక్కువ డెఫిసిట్ ఉందంటే చైనాతో ఉంది. టాప్ 4 దేశాలు ఏవి డెఫిసిట్తో ఉన్నాయంటే చైనా, రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా. ఏ కోణం నుంచి అయినా క్వశ్చన్ అడుగుతాడు, చైనా, రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా. సో ఇది ఆస్పిరెంట్స్ బై హార్ట్ చేయకండి. సో ఈ విధంగా ఇండియా ఉంటుంది కదా, ఇక్కడి నుంచి చైనా, రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా. సో ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి 1 2 3 4. రైట్. సో ఇదొక సిరీస్ అయిపోయినాక మళ్ళీ సౌత్ కొరియా, యూఏఈ, హాంకాంగ్, సింగపూర్ అట్లా గుర్తుపెట్టుకోవాలి. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఏమవుతుంది ఇన్ కేస్ గానా మనకి డెఫిసిట్ ఇట్లాగే కొనసాగుతూ ఉంటే మనకు జరిగే పరిణామం ఏంటి? డెఫిసిట్స్ ఫ్రమ్ ఇంపోర్టింగ్ రా మెటీరియల్స్ ఆర్ ఇంటర్మీడియట్స్ కెన్ బూస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్స్. రైట్. అంటే మనం ఆయా దేశాల నుంచి ముడి సరుకులు కొనుక్కొని వస్తువులను పూర్తి స్థాయి వస్తువులను తయారు చేసి అమ్మడం వల్ల మన ఎగుమతులు పెరుగుతాయి. అంటే ముడి సరుకులు దిగుమతి చేసుకున్నా పర్వాలేదు, ముడి సరుకులు దిగుమతి చేసుకోవడంలో వాణిజ్య లోటు ఉన్నా పర్వాలేదు అని చెప్తా ఉన్నది. రైట్. సో ఒకప్పుడు బ్రిటిష్ ఇదే పని చేసింది మనకు. రైట్. వాళ్ళ పాలనా కాలంలో మన దగ్గర నుంచి కేవలం ముడి సరుకులు తీసుకుపోయి అక్కడ వస్తువులు తయారు చేసుకొని అంటే తుది వస్తువులకే ఎక్కువగా డబ్బులు వస్తాయి. సో అక్కడ వాడు బాగుపడ్డాడు అనమాట, మనం డెఫిసిట్లో ఉండిపోయినాం. And bilateral trade deficit is not a major issue unless it leads to over-reliance critical supplies. అంటే మనకు ఇప్పటికిప్పుడు భయపడాల్సింది ఏం లేదు మనం. ఓకే వాళ్ళతో మనం నెగిటివ్లో ఉన్నాం కదా అని చెప్పి. రైట్. అయితే
చాలా ముఖ్యమైన వస్తువులు కూడా మనం దిగుమతి చేసుకొని డెఫిసిట్ ఉంటే మాత్రం మనకు అప్పుడు ఇబ్బంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహార ధాన్యాలు కూడా వాళ్ళపైనే మనం ఆధారపడితే వాడు సప్లై రేపొద్దున ఆపితే కష్టమవుతుంది, అప్పుడు ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అలా కాకుండా ముడి సరుకుల కోసం మనము వాటితో డెఫిసిట్ ఉన్నా పర్వాలేదు. రేపొద్దున మన క్వశ్చన్ ఎట్లా వస్తుంది, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేస్ డెఫిసిట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ ప్రాబ్లం. కింది వానిలో ఏ సందర్భంలో లోటు ఉన్నా సరే ఇబ్బంది కలిగించింది ఏది అంటే ట్రేడ్ డెఫిసిట్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఎప్పుడు అనంటే మనకు ముడి సరుకులు కొనడంలో డెఫిసిట్లో ఉన్నా పర్వాలేదు, తుది వస్తువులతో ఉండకూడదు, ముఖ్యమైన వస్తువులు దిగుమతి చేసుకున్నప్పుడు ఉండకూడదు అని తెలియజేస్తుంది. మరి టోటల్ ట్రేడ్ డెఫిసిట్ మనకు 2023-24లో ఎంతున్నదంటే 2022-23లో $264.9 బిలియన్ ఉన్నది 2022-23లో. ఆ తర్వాత $238.3 బిలియన్ అయింది, రైట్. ఇప్పుడు ఈ సంవత్సరం అంటే మనకు తగ్గింది, నిజానికి టోటల్ డెఫిసిట్ తగ్గింది. నెక్స్ట్, ఇండియా హ్యాస్ ఎ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ 4 ఆఫ్ ఇట్స్ ట్రేడింగ్ పార్ట్నర్స్, సింగపూర్, యూఏఈ, సౌత్ కొరియా, ఇండోనేషియాలతో మనం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కలిగి ఉన్నామన్నాడు. టాప్ 10లో మనం ఏ దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కలిగి ఉన్నామంటే ఈ 4 దేశాలతో. అట్లా కూడా క్వశ్చన్ మనకు అడిగే అవకాశం ఉంది, రైట్. సో ఇది ఈరోజు సంబంధించిన కరెంట్ పాలిటీ అండ్ కరెంట్ ఎకానమీ ఇష్యూస్. మనకి గ్రూప్ 2లో కూడా ఇవి చాలా చాలా ముఖ్యము. ఇది తెలంగాణ గ్రూప్ 2 యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2లో కూడా. మరిన్ని అంశాలతో నెక్స్ట్ సెషన్తో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.